రాష్ట్రంలో కొత్తగా ఫర్నిచర్ దొంగ అని బాగా వైరల్ అవుతుంది. అది ఎవరంటారు? మీకు అసలు ఏం తెలుసు ఆ ఫర్నిచర్ దొంగ గురించి? అంటే యాక్చువల్గా మేము ప్రతిసారి జగన్ గారు క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు, మన మంత్రివర్గ సమావేశం పెట్టారు అనగానే పెద్ద లోగో వెనకాల మన ప్రభుత్వ లోగో పెట్టగానే మేము అనుకున్న క్యాంప్ ఆఫీస్ అంటే ఇక్కడ మన అమరావతి రాజధానిలో ఒక క్యాంప్ ఆఫీస్ సచివాలయం ఉండి, దాంట్లో పెద్ద క్యాంప్ ఆఫీస్ ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉండి, దాంట్లోకి అక్కడికి రోజు వచ్చి అక్కడ చేశాను. మాకు తెలియదు ఏంటంటే నిన్న కాక మొన్న చూస్తే మాకేంటంటే అదే క్యాబినెట్లో అదే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్లో ఉన్నారు. ఫర్నిచర్ అదే ఉంది, సేమ్ అదే ఉంది, వెనకాల మాత్రం లోగో లేదు. ఏంటి వీళ్ళు అధికారం పోయింది కదా, మళ్ళీ వీళ్ళు సెక్రటరీ ఆఫీస్లో ఎలా కూర్చున్నారు ఏంటా అనుకుంటున్నాం మేము. తర్వాత న్యూస్లో చూస్తే ఏంటంటే మొత్తం క్యాంప్ ఆఫీస్ మొత్తం తీసుకెళ్ళి సెటప్ మొత్తం ఇంట్లోనే పెట్టుకున్నారంట. ఆయన అంటే పొద్దున్న ఆయన లెగటం బ్రష్ చేసుకుని స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, పక్క రూమ్లోకి వెళ్ళి క్యాంప్ ఆఫీస్లో కూర్చోవడం. అంటే క్యాంప్ ఆఫీస్ మొత్తాన్ని కూడా ఆయన ఫర్నిచర్ సొంత గవర్నమెంట్ నిధుల్ని సొంత ఇంటికి వాడుకొని సొంతంగా చేయించుకొని దాన్ని అలాగా పెట్టుకోవడం ఇదని చాలా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి దీనికి ఖచ్చితంగా దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా తీసుకుంటుందని అనుకుంటున్నాం మేము. సరే, ఈ మధ్యన కొత్తగా సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి బాగా ఖచ్చితంగా చూస్తున్నాం. దాని మీద మీరు అసలు ఏంటి? అసలుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం షాకింగ్లో ఉన్నారు. అసలుగా ఆ సెటప్ చూసి ప్రతి ఒక్కళ్ళు బేసిక్గా మీడియా ఛానల్లో చూసేవాళ్ళంతా, టీవీలో చూసేవాళ్ళంతా ఆహా సీఎం గారు క్యాంప్ ఆఫీస్లో ఎంత హుందాగా కూర్చున్నారు, మంచిగా డిజైన్ చేసుకున్నారని అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఆ లోగో ఒకటి కనిపించట్లేదు. రియాలిటీలో అతని ఇంట్లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అంటే ఈ తాడేపల్లి పిల్లని అతను మొన్నటిదాకా మేమంతా క్యాంప్ ఆఫీస్కి వస్తాడేమో అనుకున్నాం. అది కూడా క్యాంప్ ఆఫీస్ని కూడా ఇంట్లోకి మార్చేసేసి మరి ఇంట్లో పెట్టుకున్న నిజమైన తాడేపల్లి పిల్లి అని చెప్పి, ప్యాలెస్ పిల్లి అని చెప్పి నేను ఇప్పుడైతే నిజంగా అనిపిస్తుందండి నాకైతే. అది ముందు ప్రజలు తెలియజేస్తారు. ముందు ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. రేపు 2-3 రోజుల్లో ఇంకా పూర్తిగా అది బయటకు రావచ్చే అవకాశాలు ఉన్నాయి. అది 2-3 రోజుల్లో తెలుస్తుంది. 2-3 రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరేంటి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఫర్నిచర్ దొంగ అవతారం ఇద్దారన్న. ఇప్పుడు దొంగనే కొత్తగా దొంగన అవసరంలా 420 ఇలాంటి 6093 అనేవి వాళ్ళకి యాప్ట్గా కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మామూలుగా పరదాల మహారాణి చాలా పేర్లు ఉన్నాయి చెప్పాలంటే. పరదాల మహారాణి ఆయన మామూలుగా బయటకు వచ్చి చేయలేడు కాబట్టి ఇంట్లో నుంచే ఫర్నిచర్లో అవన్నీ ఇది చేసుకున్నాడు. ఆయనకు ఒక సైకో మెంటాలిటీ అనమాట. అట్లాంటి మెంటాలిటీ వాళ్ళు మామూలుగా ఫర్నిచర్ దొంగతనం చేసుకొని మామూలుగా సెక్రటరీలు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుని అది ఒక మహిళా సీఎం అనమాట. ఆయనే చెప్పాడు, మనం చెప్పడం కాదు. ఇప్పుడు మహిళ ఎవరైనా సరే ఇంట్లోనే ఉంటారు ఎక్కువ శాతం. ఏంటి ఆయన మహిళా సీఎం కాబట్టి, మహిళా సీఎంగా చేశాడు కాబట్టి అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాడు. వెంకటేశ్వర స్వామి సెట్టింగ్లు పెట్టుకుంటాడు, కార్యాలయాలు పెట్టుకుంటాడు, అన్నీ పెట్టుకుంటాడు ఆయన. అందుకే ఇవాళ అట్లా చేయబట్టే మొన్న మోసి ఇంట్లో కూర్చున్నాడు. ఫర్నిచర్ దొంగ అంటున్నారు. అదైతే సోషల్ మీడియాలో అయితే గిరా తిరుగుతుందండి. అప్పుడేదో గిరా తిరుగుతుంది అన్నారు, కానీ ఈ తిరగడం అనుకోలే, మేము అనుకోలేదు. ఈ తిరుగుడు ఎలా ఉంటుందని అనుకోలేదు. ఫర్నిచర్ అంతా కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు అది అని చెప్పి వాళ్ళ సాక్షిలో వరకే చూపించేలాగా టీవీ ఛానల్స్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తేనో వాళ్ళ ఇంటి పక్క దొడ్లో పెట్టుకొని వారు మీటింగ్లు పెట్టడం, ఇదంతా చూస్తుంటే మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం అనేది కూడా మన జనాలంతా చూస్తున్నారు. ఇదైతే ఖండించాల్సిన విషయం. గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాం. ఎవరో ఫర్నిచర్ దొంగ దొంగల గురించి మనం ప్రత్యేకంగా ఏం చెబుతామండి? ఆ దొంగలకే దొంగ ఇంకేంటి, ఆయన చేయకపోతే ఇంకెవరు చెప్తారు? అసలు అయ్యి ఇంక వేరే వాళ్ళకి ఛాన్సే లేదండి. అసలు ఏం జరిగింది? అసలు ఏంటి కథ అంటారా? క్యాంప్ ఆఫీసులో ఉండాల్సింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది ఎంతవరకు సమంజసం అండి? అది అంటే ఎన్నాళ్ళు ఆ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళలేదంట. అసలు వెళ్ళి ఉండడు. ఆయన పరదాలు కట్టుకొని అసలు ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఇక తెలిస్తే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి తెలియాల్సింది తప్పితే ఇంకెవరికి ఏమీ తెలియదు. అసలు ఆయన ఎప్పుడన్నా వచ్చి బయటకు వచ్చి ఏదైనా మీడియాలో మాట్లాడడం కానీ ఏమైనా చేయడం జరిగిందా? ఓడిపోయిన తర్వాత వచ్చి నన్ను అన్యాయం చేశారు. ఎవరిని అన్యాయం చేశారంటే రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశాడు. అధోగతిపాలు చేసి నన్ను అన్యాయం చేశారు. నువ్వు ఒక్కడు అన్యాయం మొత్తం 5 కోట్ల మందిని సర్వనాశనం చేసిపోయాడండి బాబు. ఆయన అసలుకి తీసేయడం చాలా మంచి పని చేశారు. జనాలు ఆయన చేసిన దొంగతనాలే కాదు, రౌడీయిజమే కాదు ఏంటి, ఎవరన్నా మాట్లాడి బయటకు వచ్చి వాయిస్తే వాళ్ళ పరిస్థితి అదే. అందుకని ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండి మేము ఏంటి అనేది ఓటు బ్యాంక్ ద్వారా చూపించి ఏంటి ఈ ఏపీకి సరైన న్యాయం చేశారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ పనులు చేస్తామంటే చాలా లేక్గా ఉందండి. అది అలాంటి పనులు చేయకూడదు.
అది ఫర్నిచర్ దొంగ కాబట్టే అలా ప్రచారం అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన చేసుకున్న చేతులారా చేసుకున్న తప్పు ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటమే ఆయన చేసిన తప్పు. ఇంకా దానివల్ల ఆయన నాశనం అయిపోయాడు. వాళ్ళు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లకుండా ఉన్నా ఆయనకి ఏదో కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి, కానీ చేతులారా పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు. ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముందే, నేను తొక్కేస్తాను లోపలికి, అలాగే చేశారు ఆయన. రాష్ట్రంలో కొత్తగా ఫర్నిచర్ దొంగ అని ఒకళ్ళు వచ్చారంట, ఎవరో మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి మరి అంత కుర్తుపడుతున్నాం, మరి ఏం చేద్దాం? మరి ఫర్నిచర్ దొంగ అంటే పోయినసారి మానసికంగా ఇబ్బంది పెట్టారు కోడెల శివప్రసాద్ని. మానసికంగా ఎలా అంటే ఏదో రకంగా ప్రతి వారానికి ఒక కేసు పెట్టారు. ఆ కేసు ఏంటంటే చిన్న చిన్న సిల్లీ కేసులు పెట్టేసేసి వాడిని ప్రతిరోజు వెళ్తాం, నువ్వు ఈ దొంగతనం చేసావు ఆ దొంగతనం చేసావు అని చెప్పి తీసుకొచ్చేసేసి మానసికంగా ప్రతిరోజు ఏదో రకంగా పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టేవారికి అది తట్టుకోలేక అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ గమనించలా. వాళ్ళు చేసేది మామూలుగా ఈజీకి తీసుకున్నారు. అప్పుడు తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎందుకు చేసుకున్నారని చెప్పి ఆలోచించి మనం చాలా ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాము అని చెప్పి అప్పటి నుంచి ఎలక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ. ఇప్పుడు అసలుకి సచివాలయంకి రాకుండా జగన్ ఇంటిలోనే ఫర్నిచర్ మొత్తం వేసుకున్నాడు. 5 కోట్లు 10 కోట్లు పెట్టి వేసుకున్నాడు అంట. మరి అది వేసుకున్నప్పుడు ఇప్పుడు కేసు పెట్టాలిగా, ఫర్నిచర్ తీసుకొచ్చి అప్పచెప్పాలిగా, వెనక అప్పచెప్పాలి. లేదంటే ఆయన కేసు పెట్టేసి ఈ కోడెల శివప్రసాద్ని ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయాలి. కంపల్సరీగా ఆ విధంగా చేస్తేనే బుద్ధి వస్తుంది. ఫర్నిచర్ దొంగ అంటే పేరు ఆయనకి వైఎస్ జగన్ మోసపురెడ్డి. ఆ మోసపురెడ్డికి అలవాటే మోసాలు చేయటం. ఆయన కోర్టుకి ఇంటికి తిరగడానికి వెసులుబాటుగా ఉండడం కోసం ఇంట్లోనే ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో కోడెల శివప్రసాద్ గారిని నానా రకాలైనటువంటి వేధింపులకు గురి చేసి ఆయన సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితిని కల్పించినటువంటి వ్యక్తి ఇతను. ఎదురు వ్యక్తి మరణం అనేది ఆ ఉసురు ఎక్కడికి పోదండి, అది ఖచ్చితంగా వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి కూడా గతి పట్టేలా చేస్తుంది. మరి ప్రజలకి ఎలాంటి న్యాయం చేయకపోగా ఆయన వెసులుబాటు కోసం ఆయన బాత్రూమ్కి వెళ్తేనో లేకపోతే ఇంట్లో భోజనం చేసేనో వెళ్ళిపోవాలి ఆయన మాట్లాడటానికి. ఎక్కడి నుండి ఆయన అక్కడికి వెళ్ళాలంటే పరదాలు కావాలి కదా, పరదాలకు పోల్ రెంట్ అవుతుందంట. అందుకని చెప్పి ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని ప్రజల సొమ్మంట అలా పందికొక్కలాగా మెక్కి ఇంకా ఎదురు దాడి చేస్తా ఉన్నాడు. నా అక్క చెల్లెళ్ళు నా అవ్వ తాతలు ఏమైపోయినాయి నా ఓట్లు అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇలాంటి ముసలి కన్నీటిని ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఓటుతో గట్టిగా బటన్ రెడ్డికి సమాధానం చెప్పారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ ఎవరవుతారు? ఇప్పుడు నీ ఇంటికి నీ కార్యాలయానికి మొత్తానికి ఫర్నిచర్ చేసుకొని నువ్వు పెట్టుకొని కోట్ల రూపాయలు ఫర్నిచర్ దోపిడీ. అది నీ ఇంటికి చేసుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నావు ప్రజల డబ్బుతో, అవి తిరిగి ఇచ్చేయాలి. నువ్వు ఇంకా అక్కడే ఉంది. అదే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మీద అధికారులు అయితే అధికారులని, ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిని, ఎవరి మీదైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ఇదే కాదు, అసలు రాష్ట్రంలో అన్నీ దోపిడే. మందులో దోపిడీ చేశారు, ఇసుకలో దోపిడీ చేశారు, కొండ మీద మన ఏడుకొండల స్వామి కొండ మీద ఎన్ని టిక్కెట్లు దోపిడీ చేశారో, ఒక ఎమ్మెల్యే లెటర్కి ఎంత డబ్బులు వసూలు చేశారో 6 రాసి 60 మందిని ఎలా తీసుకెళ్లారో కూడా విచారణ జరుగుద్ది. అందరిని కూడా శిక్షిస్తారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ముద్దాయి అవుతాడు.